దశాబ్దపు మహిళా అవార్డుపై మీకు చాలా రేర్గా ఇచ్చే అవార్డు మీకు వచ్చింది. దీని మీద మీ స్పందన ఏంటండి? నేను ముందర చాలా సంతోషపడ్డాను. తర్వాత చాలా హ్యాపీ. ఎందుకంటే మేము నామినల్ ఫీజు తీసుకుని బెస్ట్ సర్వీసెస్ చేసే వాళ్ళలో 10 ఇయర్స్ నుంచి ఒకటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అవార్డు ఇచ్చారు. అంటే యాంకర్ కానీ, లేకపోతే యాక్టర్ కానీ, లేకపోతే డాక్టర్, అడ్వకేటు, అట్లా రకరకాల ఫీల్డ్స్లో ఓన్లీ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మాత్రమే ఇచ్చారు. ఆ విభాగంలో మాకు వచ్చింది అవార్డు. ఈ అవార్డు తీసుకోవడాన్ని డిప్యూటీ సీఎం ద్వారా మేము అందుకోవడం జరిగింది. చాలా సంతోషం, హ్యాపీ, చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు కూడా అసలు ఆడవాళ్ళు బిజినెస్ చేయడం అనేది లేదు, జాబ్ కూడా లేదు. ఈవెన్ మా సిస్టర్స్ కానీ, మా అమ్మ కానీ బయటకు ఎవ్వరు రాలేదు. అందరూ ఓన్లీ హౌస్ వైఫ్గానే ఉండేవారు. అందరూ చాలా భయపడ్డారు నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు. అంటే మా వాళ్ళని కాదు, జనరల్గా బయట వాళ్ళు కూడా ఎందుకంటే ముందర వచ్చేది మనకి ఏదైనా కూడా నెగిటివ్ కామెంట్సే వస్తాయి. అసలు ఆడవాళ్ళు చేయగలరా, ఆడవాళ్ళు చేసే పనేనా ఇది అని. చాలా ఆడవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు చేయకూడదు అని ఇది లేదు. ఆడవాళ్ళే చెప్పాలంటే డెడికేటెడ్గా చేస్తారని నేను ఫీల్ అవుతాను. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళే డెడికేటెడ్గా చేస్తారు. ఇప్పుడు స్పేస్లో కూడా వెళ్తున్నారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు చేయకూడదు, ఆడవాళ్ళు చేయలేరు అని ఎందుకు అనుకోవాలి? అలా ఏం లేదు. ఎవరైనా సరే ప్యాషన్తో చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. దానికి నేనే ఉదాహరణ నేను అనుకుంటాను. కొన్ని వేల మందిని మేము జంటలుగా కలపడం జరిగింది. ఈ విషయంలో నేను చాలా సంతోషపడుతుంటాను. వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూపిస్తూ ఉంటారు. మా అత్తగారు లేకుంటే వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు, యూఎస్ నుంచి అక్కడి నుంచి కూడా. సో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాము. పోన్లే మన వల్ల, అంటే నేను జనరల్గా మొదల నుంచి కూడా సర్వీస్ ఓరియంటెడ్గానే చేయాలని అనుకున్నాను బిజినెస్ చేసినప్పుడు. అందుకని అందరు బయట వాళ్ళతో కంపేర్ చేస్తే మేము చాలా నామినల్గా ఫీజు తీసుకుని సర్వీస్ చేస్తున్నాము. ఈ విషయంలో ఆ కారణంగానే అవార్డు రావడం కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.